వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్. మల్కాజ్గిరి పరిధిలో ఉత్సాహంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తులను తలుచుకుంటూ వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నా హృదయం నుంచి హ్యాపీ ఇండిపెండెన్స్ చెప్తున్నాను. ఈరోజు భారతదేశం ఆజాద్ అయింది. భారతదేశం ఆజాదీ తర్వాత మనం మళ్ళీ వికాస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఆజాదీ కోసం ప్రయాస చేస్తున్నారు. బై 2047 మన ప్రయాస జరుగుతుంది ఈ భారతదేశంకు ఒక వికసిత భారతదేశ్ మేక్ అవర్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ బై 2047. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ బిల్లు గవర్నర్ ఆమోదించవలసిందే. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చవలసిందే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ విద్యతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ ఆర్డినెన్స్ నేరుగా రాష్ట్రపతికి పంపించడానికి నిరసిస్తూ 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్ గోడపత్రికను డాక్టర్ దిడ్డి సుధాకర్ తో పాటు ఆప్ రాష్ట్ర నేతలు బోర రాము గౌడ్ తదితరులు ఆవిష్కరించారు. మల్కాజ్గిరి పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ అధికారులు వారి త్యాగాలను గుర్తు చేశారు. తర్వాత మల్కాజ్గిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు 3,500 రూపాయల పుస్తకాలను పంపిణీ చేశారు. అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మరి మరొకసారి విచ్చేసినటువంటి అతిథులకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యా కమిటీ సభ్యులకు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎప్పుడు కూడా జాతీయ జెండా అన్నిటికంటే భిన్నంగా పైన అంత ఎత్తులో రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ జాతీయ జెండా గురించి ఒక చిన్న పాటతో ఈరోజు కార్యక్రమాన్ని Hello everyone, my name is Gagandeep Singh. I am part of the Roundtable organization of Hyderabad, Secunderabad. Today we are celebrating the Independence Day flag hosting at ZPHS Malkajgiri School here.
So here we wanted to participate with the children and tell them and also showcase them that how they can also grow in life and how they have our support. And we have also arranged some of the distributions of stationery as well to motivate them in a positive way. And we have also spoken to the principal if any shortfall is there. Of currently they have 2 computer labs, and we have shown our concerns and our participation as well wherever required for the school to grow, for the children to grow. And if any volunteering activities are required, that we would step in for all the children of the school for their benefit. Thank you. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 100 అడుగుల జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే మఠ రాగమయ్య దయానంద్ ఆవిష్కరించారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాగమయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రావద్దు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న యావత్ భారతీయులందరికీ అలాగే మా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తే మనం ఇంత స్వేచ్ఛా వాయువు పీలుస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతుకుతున్నామంటే ఆనాడు జాతీయ కాంగ్రెస్ అలాగే మన గాంధీ గారి కుటుంబం కానీ, నెహ్రూ గారి కుటుంబం కానీ, మరి మన సుభాష్ చంద్రబోస్ కానీ, మరి అలా ఎంతోమంది భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇట్లా ఎంతోమంది మహామహులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ సమయమంతా మన కోసం వెచ్చించి ఎంతో కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఎదురొడ్డి మరి ఈరోజు స్వాతంత్రం సంపాదించినందుకు ఆ స్వేచ్ఛా వాయువులు ఇవాళ మనం పీలుస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు అమరవీరులందరికీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయ సాధనలో మేము కూడా పాలు పంచుకుంటామని, వారి అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా సమాజానికి వాళ్ళ ఎంతో కొంత మేలు చేస్తామని, వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా పయనిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. బంజారాహిల్స్ లో భర్త రాసలీలలో బహిర్గతం చేసిన భార్య. బంజారాహిల్స్ లో భర్త పరాయి స్త్రీతో రాసలీలలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. హైటెక్ సిటీకి చెందిన సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాకిస్తాన్ మూలాల వ్యక్తి ఫహాద్ 2016లో హైదరాబాద్కు చెందిన కీర్తి అనే యువతితో ప్రేమలో పడి ఆమెను మతం మార్చి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కీర్తి పేరు దోహా ఫాతిమాగా మార్చినట్లు సమాచారం. ఇటీవల ఫహద్ మరో మహిళతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని అనుమానంతో భార్య దోహా ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి ఫహద్ మరో మహిళలతో నగ్నంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వెంటనే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నమస్కారం అండి, నా పేరు వెంకట్రాములు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లంగారావు పోలీస్ స్టేషన్. రాత్రి ఒక ఇష్యూ జరిగింది మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. ఈ కీర్తి జగదీష్ అరట ఆమె కంప్లైంట్. అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరైతున్నారో అతను ఫహాద్ అనే అతను ఈమెను మోసం చేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే. ఆ అనుమానంతో పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమా అనే ఆమెతో కలిసి ఉండడం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న దాని మీద మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు. అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనే ఆమెకు 2006లో మ్యారేజ్ అయింది. ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే 2006లో. తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మను కూడా ఇచ్చింది. జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి 2016 ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. తర్వాత ఈమె కీర్తి జగదీష్ అనేట ఆమె, ఫహాద్ అనేట ఆమె, ఈ ఫహాద్ అనేట అతను ఇద్దరు కూడా ఈ 24/7 అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అఫెక్షన్తో లవ్ ఏర్పడ్డది. లవ్ ఏర్పడి 2016లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే ఆమె
మతం మార్పిడి చేసి హిందువుగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిండు. జన్మనిచ్చి ఆ కొడుకుతోటి కొంతకాలం బాగానే ఉన్నారు. 2016 నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న ముందుగా ఆలయో ఐఏఎస్ వెంకట్రావు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం గుడిలోకి తీసుకెళ్లారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం చేయగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ముఖ్యంగా ఫ్రీ బస్ అనేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కడికంటే అక్కడికి టెంపుల్స్ లోకి ఈజీగా ఒక 4-5 ఫ్రెండ్స్ లాగా కలిసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ సంవత్సరం మాకు 176 కోట్ల లాభం వచ్చింది. మాకు అంటే గుళ్ళల్లో మాకు ఇన్కమ్ పెరిగింది. అది కూడా ఒక మంచి వాతావరణంగా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. వీటి అన్నిటి వెనకాల ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ఆయన ఆలోచన కూడా ఉంది. దానికి తోడు మరి ఆఫీసర్లు కూడా మాకు స్థానిక కలెక్టర్ గారు కూడా గతంలో వారు కమిషనర్ గా చేశారు కాబట్టి వారికి కూడా టెంపుల్ మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వారు ఇక్కడికి సంబంధించిన కలెక్టర్ గారే కాబట్టి వారు కూడా ప్రత్యేక దృష్టితో మరి కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని కావాల్సిన కార్యక్రమాలను మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరి దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి మరి సంతోషంగా వెళ్లే విధంగా మనం కార్యక్రమాన్ని రూపొందించాలని తెలియజేసుకుంటూ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ బి నరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ స్వాభిమాన పరిషత్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. స్వాభిమాన పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ మానవతా సేవలో తమ వంతు పాత్ర పోషించడంలో స్వాభిమాన పరిషత్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. వైద్య అవసరాల కోసం రక్తం ఎంత ప్రాణ రక్షణమో తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని బలంగా విశ్వసిస్తాను. మాకు సంకల్పం ఉంది, అందుకు అవసరమైన విజన్ ఉంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాం. ప్రజల అండతో లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించాం అని గోల్కొండ వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్. మల్కాజ్గిరి పరిధిలో ఉత్సాహంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.